అయితే అసోంటి హైదరాబాద్ ఒక ఐటీ హబ్ ఉంటది. ఎడ్యుకేషన్ హబ్ ఉంటది. ఈరోజు దీనితోని పోటీ పెట్టుకొని ముందుకు పోవాలంటే ఎంతమంది పెట్టుబడిదారులు ఎవరొచ్చినా గానీ ఆంధ్రాలో అంత ఈజీగా కాదిప్పుడు. ఇంకో 100 సంవత్సరాలు కావాలి. హైదరాబాద్ లెక్క ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర కావాలంటే. వాళ్ళే చెప్పుకుంటారు అట్లా గాని కావాలంటే. ఎందుకంటే దీని పునాదులు ఇయాలకెళ్ళి కాదు. నిజాం కంటే పూర్వంకెళ్ళి యేసుకుంటా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కళ్ళు యేసుకుంటూ వస్తే ఇయాల ఈ ఇమేజ్ అనేది ఇక్కడ దక్కింది. ఈరోజు నీట్‌గా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను పెంచడానికి, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తరలిపోవడానికి, ఆంధ్రప్రదేశ్‌కు సినీ రంగం కూడా వెళ్ళడానికి ఈరోజు ఇక్కడ ఈ కుట్ర జరుగుతుంది అనడానికి ఇది. ఈరోజు ఇంకొకటి మనం చూస్తే, ఈరోజు ఎక్కడ చూసినా ఏ అంటే ఇందులో ఒక భయం కల్పించే విధంగా, భయపెట్టించే విధంగా, టెర్రరైజ్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం బిహేవ్ చేస్తుందనడానికి ఇదొకటి. మనం మామూలుగా చూస్తే ఈరోజు ఈ కేసులో అంటే రేవతి చనిపోయిన కేసుల దాదాపు ఈయన సంధ్యా థియేటర్ స్టాంపేడ్ కేసుల అగమతి పెద్దరామరెడ్డి థియేటర్ ఓనర్ A1 ఈయన. A2 వచ్చి చిన్నమ్మరెడ్డి, ఈయన ఓనర్, ఈయన కూడా ఓనరే. A3 సందీప్ పార్ట్నర్ అంట. A4 సుమిత్ పార్ట్నర్ అంట. A5 అగమతి వినయ్ పార్ట్నర్ అంట. A6 ఆశుతోష్ రెడ్డి పార్ట్నర్ అంట. A7 రేణుకాదేవి పార్ట్నర్ అంట. A8 అరుణారెడ్డి పార్ట్నర్ అంట. A9 నాగరాజు మేనేజర్ అంట. A10 విజయ్ చందర్ ఇన్ఛార్జ్ ఆఫ్ లోయర్ బాల్కనీ అంట. A11 అల్లు అర్జున్. ఈయన A11 అసొంటిది. ఈరోజు A11 వ్యక్తిని A1 గా లేకుంటే A1 గానన్నా పెట్టుకోవాలి. A11 ఉన్న వ్యక్తిని A11 గా పెట్టినాం మేము, ఆయనది తక్కువ ఇది ఉందని చెప్పి మీరు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాల్సిన భాష కూడా మొత్తం ఆయన మాట్లాడింది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు ఒక భయం కల్పించే విధంగా, భయం ప్రాంతాలకు గురి చేసే విధంగా వ్యవహారం ఉంది. మీరు బక్కజేసన్ ముందెత్తిండు, నువ్వే కదా ముందు తీసింది, దీన్ని గుంజిందని చెప్పేసి వీళ్ళు అవగాహన లేనోళ్ళు దేడు దిమాగాన్లు చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, అక్కడ డ్యూటీ అనేది తెల్లారికెళ్ళి ఇమీడియట్ గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ఇది అయ్యేదే కాదు. చట్టం ఆచితూచి ఆలోచన చేసి ఎట్లా చేయాలి చెయ్యొద్దా అని మొత్తం మంచి చెడు చూసుకొని, వాడు చచ్చిపోయినా పర్వాలేదు, నా పేరు తీయలే కాబట్టి అరెస్ట్ చేసిన. నువ్వు అంటున్నావు కదా ప్రణాం రేవంత్ రెడ్డి దృష్టిలో ఆమె చచ్చిపోయినా పర్వాలేదు, మేము అరెస్ట్ చేయం. ఆ పిల్లగాడు సీరియస్ ఉన్నదా మేము అరెస్ట్ చేయం, అప్పటిదాకా నో యాక్షన్. నా పేరు తీయవాను కాబట్టి అరెస్ట్. ఆమె చచ్చినా ఇంపార్టెంట్ కాదు, నా పేరు తీయనందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. ఆమె చచ్చిపోయినందుకు అరెస్ట్ చేస్తలేను, ఆమె పేరు తీయనందుకు, నా పేరు తీయనందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. నా పేరు ఏం పేరో ఉండే అని నువ్వు అడిగినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. ఆ బాబు సీరియస్ గా ఉండని నాకు పట్టి లేదు. ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డి ఈ 7 రోజులు ఆగిన తర్వాత అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఇదే. 2 రోజులు పడుతుంది ఇన్వెస్టిగేషన్. 7 రోజులు తీసుకుంటారు భయ్ మీరు? 7 డేస్ తీసుకుంటారా మీరు? ఎవరికి నేర్పిస్తున్నారు కథలు? మేము చూడలేదా? మేము చూడడానికి కేసులా? మాకు తెలియని రూల్సా? కాబట్టి ఇది 100% మీరు ప్రతి అడుగు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హైడ్రాకెళ్ళి మొదలుపెట్టి ఇవాళ దాకా చూడండి. హైదరాబాద్ మీద విధ్వంసం జరుగుతుంది. హైదరాబాద్ మీద దాడులు జరుగుతున్నాయి, అప్రకటిత దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో భయానకమైన పరిస్థితి, భయం కొలిపించే పరిస్థితి, భయపెట్టించే పరిస్థితి సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళంతా పారిపోయేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు గమనించాలి ఏవి జరుగుతున్నాయో. నేను చెప్పిన అంశాలు 144 సెక్షన్ గురించి నేను గుండెలు బాదుకొని నేను చెప్పిన. మీరు చూడండి, మీరు ఎన్నిసార్లు నేను ఎన్ని వీడియోలు ఎన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడాను. ఒక్క మనిషి కూడా దీని గురించి మాట్లాడారు. గూగుల్లో కొడితే లా అండ్ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ అని కొడితే ఇట్లున్నది. ఎక్కడెక్కడ ఉంది? లెబనాన్లో, ఇరాక్లా, ఇరాక్ లెబనాన్, సిరియా అసొంటి ప్రాంతాలలో ఈరోజు కల్లోలిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నది. దాని తర్వాత
హైదరాబాద్ గూగుల్లో కొడితే అట్లా వచ్చేటట్టుగా ఈరోజు హైదరాబాద్ స్థాయిని తీసుకొచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన తెలంగాణ మనం కాపాడుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.